చేసుకొని ఏదో ఒక పెద్ద వస్తాదులాగా వెళ్ళి పుష్పం హైడ్రోజన్ బాంబు కాదు పుష్ప బాంబు అయిపోతాడు ఆయన. రైట్. ఒకసారి రామ్నాథ్ గారు ఈ మహారాష్ట్ర అయితే కొంత ఉందండి ఇబ్బంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలు చూసేసరికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హెస్ పర్ఫార్మ్డ్ వెల్. అసెంబ్లీ ఎన్నికల్లో మరి 2 రకాల లెక్కలు వస్తున్నాయి. 57 లక్షల నుంచి 71 లక్షల ఓట్లు యాడ్ అయినాయి అని. ఏది మరి రివ్యూ చేశారా లేదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేశారా లేదా అనే అంశం పక్కన పెడితే, మనకు కావాల్సిన చోటేమో ఓట్లు తగ్గుతున్నాయి, మనకు కావాల్సిన చోట్ల ఓట్లు పెరుగుతున్నాయి అనే నింద అయితే మరి ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాగా యాక్ట్ చేసిందనే మాట వస్తుంది. నేనేమంటా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఆరోపణలు ఈరోజు పెద్ద కొత్త కాదు. అంటే ఒకసారి గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కనపడింది. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలో ట్యాంపర్ చేసినారని, లేదా ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందని మాటలు గతంలో మాయావతి మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. తర్వాత ఈ 2024 తర్వాత చాలామంది నాయకులు మాట్లాడడంతో చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి తర్వాత ఆయన ఒక తీర్పు కూడా తీసుకురావడం ఇవల్ల మనం చూసినాం. అంటే ఆ రోజు ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు ఏమన్నారంటే, ఒకసారి పని చేత కానివాడు పనిముట్టును తప్పు పడతాడు. సో అందరూ ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ను నిందించడం అనేది చాలా పరిపాటిగా మారిపోతుంది అని, ఈ మాట నేను కాదు ఎవరు కాదనేది ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు. ఇది ఆన్ రికార్డ్. సో ఒకసారి సరే ఇవల్ల మనం కాసేపు పక్కన పెడితే 1952 నుంచి మొదటిసారి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఎవల్యూషన్ జరిగినప్పుడు ఒకసారి ఇన్డెప్త్గా నేను దానిపైన చాలా ఆర్టికల్స్ కూడా రాశాను నా పేజీ పైన. సో అవన్నీ చూసినప్పుడు మన దేశంలో ఎన్నికల ప్రక్రియకు చాలా పెద్ద పేరుంది, చాలా ప్రామినెన్స్ ఉంది. చాలామందికి తెలియదు ఏంటంటే ఈరోజు బీహార్ ఎలక్షన్లను అబ్జర్వ్ చేయడానికి కూడా దాదాపుగా ఒక 7 దేశాల నుంచి కొందరు ప్రతినిధులు రావడం జరిగింది. సో అంటే ప్రతిసారి కూడా ఇలా విదేశాల నుంచి ప్రతినిధులు రావడం, మన ఎలక్షన్ కమిషన్ యొక్క ట్రాన్స్పరెన్సీని కానీ విధానాన్ని పరిశీలించడం, ఇలా ఒక్కొక్క స్టెప్ బై లేయర్ మనం ఎవాల్వ్ అవ్వుకుంటూ వస్తున్నాం. సరే ఈరోజు ఈవీఎం మిషన్లను అనుమానం పడుతున్నారు, తర్వాత ఎలక్టోరల్ రోల్స్ పైన అనుమానం పడుతున్నారు, బిఎల్ఓల ప్రాక్టీస్ పైన అనుమానం పడుతున్నారు. సో ఇలాంటి వాటినన్నింటినీ నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపణలలో ఎంతో కొంత వాస్తవం లేని, మరి ఆయన కూడా వేగ్గా వచ్చి మాట్లాడతాడని నేను అనుకోవడం లేదు. ఎక్కడో ఒక చోట తప్పులైతే జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో దాని తర్వాత రాహుల్ ఆరోపణల తర్వాతనే ఈసీ కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. అంటే ఫోటోలు అని చెప్పి, తర్వాత ఇంకా గతంలో అయితే కనుక 3 డేస్లోనే మేము ఈ డేటాను ఎరేజ్ చేసేస్తాము, మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా 1 వీక్లోనే మీరు అప్లై చేసుకోవాలనేది ఉంది. సో అలా కొన్ని రూల్స్ను కూడా వాళ్ళు మాడిఫైడ్ చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క బూత్కు 1500 ఓట్లకు ఒకే బూత్ ఉండాలనేటువంటి కోణంలో మనం 2024లో పోలింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగిందనేది కూడా ఒక ఆరోపణ, ఒక ప్రాక్టికల్గా కూడా. అంటే సాయంత్రం 6 తర్వాత నుంచి కూడా ప్రజలు దాదాపు 8-9 వరకు కూడా క్యూలో ఉండి ఓటేసుకోవాల్సిన పరిస్థితి. అంటే దానికి కారణం ఏంటంటే ఒక బూత్కు 1500 ఓట్లు ఉండడం వల్ల చాలామంది క్యూ లైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రాక్టికల్గా జరిగింది అక్కడక్కడ. సో దాన్ని కూడా వాళ్ళు ఈరోజు రివైజ్ చేస్తూ 1200 ఓట్లకే ఒక బూత్ను రేపు రాబోయేటువంటి రోజులలో మళ్ళీ పాత పద్ధతిని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం. అంటే ఇదంతా ఏంటంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంటాను నేను. ఈరోజు సార్ అనేది ఒక బీహార్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, రేపు నెక్స్ట్ 12 రాష్ట్రాలలో వాళ్ళు సార్ ప్రాక్టీస్ అనౌన్స్ చేశారు. సో దీన్ని బట్టి చూసినప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు లాంటి వాళ్ళు అయితే వ్యతిరేకిస్తున్నారు. అదే అంటున్నా, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. సరే ఖచ్చితంగా ఎలక్షన్ ప్రాక్టీస్ ట్రాన్స్పరెంట్గా ఉంటేనే కదా మనం ఎవరికి ఓటు వేసినాము, ఎవరికి మన ఓటు పడింది అనేది. ఈరోజు వీవీప్యాట్ వచ్చింది, సరే వీవీప్యాట్ల మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నివృత్తి చేస్తే బాగుంటుంది. ఈరోజు ఇంకా కాస్త 2 అడుగులు ముందుకేస్తే విదేశాలలో కూడా ఈరోజు ఇంకా బ్యాలెట్ పద్ధతులే ఉన్నాయి. సో అభివృద్ధి చెందిన దేశాల్లోనే బ్యాలెట్ వ్యవస్థ ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు ఈవీఎంలు వాడుతున్నాం అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఏంటంటే కేవలం ఏదో ఎలక్షన్ల సమయంలో ఈ ఈసీఐ గురించి, ఈవీఎంల ప్రాక్టీస్ గురించి మాట్లాడకుండా దాన్ని ఒక నిరంతర ఉద్యమంలాగా తీసుకోవాలా, ప్రాంతీయ పార్టీలను కలుపుకోవాలా. ఖచ్చితంగా మళ్ళీ మనం బ్యాలెట్ వైపు వెళ్తే తప్పేంటి, ఇప్పుడు యూకేలో బ్యాలెట్స్ ఉన్నాయి, స్విట్జర్లాండ్లో బ్యాలెట్ ఉంది, తర్వాత యూఎస్లో బ్యాలెట్ ప్రాక్టీస్ ఉంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రీస్టోర్ చేసుకుంటే బెస్ట్ కదా అనేటువంటి కోణంలో ఉద్యమాలు చేస్తే ఇట్లాంటి అనుమానాలు తొలగిపోతాయి. అలాగే ఏంటంటే ఈ బిఎల్ఓ ప్రాక్టీస్ అనేది ఇందాక మన బీజేపీ అతను మాట్లాడేది ఏంటంటే చాలా ట్రూ. యాక్చువల్గా మనము ఓటు డిలీషన్ చేయమని ఇస్తే కనుక అంత ఈజీగా ఓటు డిలీట్ చేయరు. ఆ డిలీట్ చేసేటప్పుడు ఎట్లుంటుందంటే ఒక 5-6 మందిని సరౌండింగ్లో అడుగుతారు, అడిగి ఇతను ఉన్నాడా, ఎక్కడన్నా ఉన్నాడా, అసలు ఉంటే ఎందుకు డిలీట్ చేయాలా. అంటే ఓటు హక్కు అనేది మనకు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఒక పవర్ఫుల్ వెపన్. సో దాన్ని అంత ఈజీగా ఎలిమినేట్ చేయరు. ఇంకా వేరే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనేది ఎందుకు అంత పెద్దగా సక్సెస్ కాలేదనే దానికి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెప్పాడు. సరే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు గ్రామాలలో మనకు పోల్ పర్సెంటేజ్ బాగుంటుంది, పోలింగ్ టర్న్అవుట్ బాగుంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకరికొకరు తెలుసు.
తెలిసడం వల్ల అక్కడ దొంగ ఓట్లు ఎక్కించడం లేదా కొత్త ఓట్లు ఎక్కించడం అనేది కొత్త వాళ్ళతో జరగవు. కానీ వేరే టౌన్లలోకి వచ్చేసరికి ఇది ఈరోజు మనం జూబ్లీహిల్సే తీసుకుంటే, ఇప్పుడు నేను శ్రీనగర్ కాలనీలో ఉంటాను. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో 5 ప్లాట్లు ఉంటే దాదాపుగా అక్కడ 5 ప్లాట్లలో అన్ని కలిపిన ఓట్లు 10-11 ఓట్లు లేవు యాక్చువల్గా నాకు తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్టోరల్ రోల్లో మాత్రం అంతకంటే కాస్త కొన్ని ఎక్కువ ఓట్లు ఉన్నాయి అదే ఇంటి నెంబర్తో. అంటే వాళ్ళు గతంలో ఉండి ఇక్కడ ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారా? సో ఇలాంటివన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలా తప్ప మనం వేగ్గా ఇతనికి ఓటు ఉంది అని చెప్పి మాట్లాడలేము. ఎక్కువసార్లు అనేక ప్రాంతాల్లో ఓటు ఉందని, కానీ ఇతను ఒకవేళ ఓటకు ఉన్నా కూడా ఒకసారి వేసుకుంటే తప్పేముంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మాగంటి సునీత గారికి 2 ప్లేస్లలో ఓటు ఉంది అని చెప్పి బీజేపీ ఆరోపించింది. శ్రీనగర్ కాలనీలో ఒక బూత్లో ఓటు ఉంది, తర్వాత హిమాయత్ నగర్లో కూడా ఒక ఓటు ఉంది అని చెప్పి. సరే, ఆమెకు పొరపాటున 2 ఓట్లు రిజిస్టర్ అయినా కూడా ఆమె ఒక్క ప్లేస్లో తన ఓటు ఎక్సైజ్ చేసుకున్నప్పుడు వచ్చిన ఇబ్బంది ఏముంది? సో ఇలాంటివన్నీ మనం కొంత ప్రాక్టికల్గా చూడాల్సి ఉంటుంది.